నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కౌశిక్ రాఘవ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మియాపూర్‌లో చదువుకుంటున్న వ్యక్తి నిన్న మార్నింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అతని యొక్క ఏవైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లు చాలా అనుమానాలైతే కలిగిస్తా ఉన్నాయి. అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజ్‌లో గూడా ఆ సంఘటనలో గూడా చూసినప్పుడైతే అనేక అనుమానాస్పదమైన ఘటనలు జరిగాయి. అక్కడ మొత్తం అనుమానంగానే కనిపిస్తా ఉందని గూడా తల్లిదండ్రులైతే ఆరోపిస్తా ఉన్నారు. అక్కడున్న స్టూడెంట్స్‌ని గూడా మార్నింగ్ ఉదయాన్నే మరి అందరినైతే అక్కడున్న ఎవరైతే హాస్టల్‌కి సంబంధించి వాళ్ళ రూమ్‌మేట్స్ గాని, అక్కడున్న విద్యార్థులందరిని గూడా ఔటింగ్ ఇచ్చి పంపించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. అంత త్వరగా పంపియాల్సిన అవసరం ఏముంది? అసలు శ్రీ చైతన్య కాలేజ్‌లో నిన్న ఏం జరిగింది? వాళ్ళు లీవులంటే అసలుకే ఇవ్వరంట. కానీ ఆ రోజు మరి అందరిని ఔటింగ్‌కి పంపియడానికి గల కారణం ఏంటి? ఆ రోజు మరి కౌశిక్ రాఘవ ఆత్మహత్య చేసుకునే రూమ్‌లో గూడా మనం పరిశీలించినట్లయితే తనకి ఫ్యాన్ అసలు అందదు అంట. కానీ ఆయన ఎలా అందించుకున్నాడు? అదే ఏదైతే ఉరి యేసుకున్న తాడు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన తాడు 2 ముక్కలై ఉందంట. అది ఎలా జరిగింది? చాలా అనేక ఆరోపణలు, అనుమానాలైతే కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏ కౌశిక్ రాఘవ తన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అని గూడా తల్లిదండ్రులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులకు గూడా అర్థం అవ్వట్లేదు. ఒకవైపు శ్రీ చైతన్య కాలేజ్‌లో అయితే వరుసగా జరుగుతా ఉన్న ఆత్మహత్యలు కనబడతా ఉన్నాయి. ఇంకొక వైపు ఏదైతే ఆర్థిక వ్యవస్థ వల్ల అతలంకుతలం అయితా ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇటు కొడుకులను కోల్పోతూ కార్పొరేట్ వైద్యం అందించాలనే నేపథ్యంలో శ్రీ చైతన్య కాలేజ్ లాంటి బడా కాలేజ్‌లో చేర్పిస్తా ఉన్న తల్లిదండ్రులు. అంటే ఇలాంటి కాలేజ్‌లో మా కొడుకు వాళ్ళ భవిష్యత్తు బావుంటుంది అనే నేపథ్యంలో వాళ్ళు ఈ కళాశాలలో వాళ్ళకి ఎంత భారమైనప్పటికి కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా గానీ, ఎంతటి భారమైన మిడిల్ క్లాస్ తల్లిదండ్రులైనా గానీ, శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ఇంటర్నేషనల్ కాలేజ్ కాబట్టి అక్కడ మంచి విద్య వాళ్ళకి దొరుకుతుందని గూడా అక్కడ ఎంత డబ్బులైనా గానీ పిల్లల్ని చదివించడానికి ముందు ఆలోచిస్తా ఉన్నారు తల్లిదండ్రులు. కానీ అక్కడ పెట్టే ప్రెషర్‌కి, అక్కడ వాళ్ళు ఏదైతే ఫుడ్ అందించే ఫుడ్‌కి ఇవన్నిటికి కొంత ఇబ్బందిగా ఫీల్ అయితున్న ఏదైతే విద్యార్థులుంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే దాఖలాలు కనబడ్డాయి. మనం అంతకుముందే మాదాపూర్‌లో గూడా చూసాం. మాదాపూర్‌లో బిర్యానీ కోసం అంటూ ఒక విద్యార్థి గోడ దూకుతుంటే కింద పడి చనిపోయాడని చెప్పిన దాఖలాలు కనబడతా ఉంటాయి. ఎంత సిగ్గుచేటుగా యాజమాన్యం వ్యవహరిస్తా ఉందనంటే, ఒక బిర్యానీ కోసం ఒక విద్యార్థి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొనొచ్చారు అని గూడా అక్కడ సంబంధించిన విద్యార్థి నాయకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పని దాఖలాలు కనబడతా ఉంటాయి. అంటే అక్కడ ఎగ్జామ్స్‌కి ర్యాంకులలో రావాలి, ర్యాంకులు కావాలి, కాలేజీలకి ర్యాంకులు గావాలి, స్టేట్ ర్యాంకులు గావాలని విద్యార్థుల మీద ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఈ ఘటనలు జరుగుతా ఉన్నాయా? అసలు నిజంగా కౌశిక్ రాఘవ మరణానికి గల కారణాలేంటి? పోస్ట్‌మార్టం ఏం చెప్తా ఉందని ఒకసారి చూసినట్లయితే నిజంగా కౌశిక్ రాఘవ సూసైడ్ చేసుకుందని పోస్ట్‌మార్టంలో అయితే తేలింది. నిజంగా తను ఉరి యేసుకున్నాడు. తను సూసైడ్ చేసుకోవడానికి తనకు ఏదైతే తాడు వాడారో ఆ తాడును కూడా పోలీసు వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇయన్నీ కనిపిస్తా ఉన్నాయి. కానీ అనుమానాలేందంటే తనకు తాను యేసుకున్నారా? ఎవరన్నా యేసారా? ఎందుకంటే అక్కడ ఆత్మహత్య జరిగిన తర్వాత గూడా తనని హాస్పిటల్ తీసుకెళ్లే నేపథ్యంలో బైక్ మీద తీసుకొని వెళ్లారంట. కార్లు ఉన్నప్పటికి కూడా బైక్ మీద ఎందుకు తీసుకొని వెళ్లారు? ఎందుకంటే ఈ ప్రజల ఏదైతే ఈ విద్యార్థులకు సంబంధించిన ప్రాణాలంటే వాళ్ళకి లెక్క లేదా? అనే అనుమానాలైతే కలుగుతా ఉన్నాయి. అదే విధంగా ఆ రూమ్‌లోనే ఉంటున్న విద్యార్థులని ఆ రోజే ఔటింగ్ ఎందుకు పంపిస్తా ఉన్నారు? అక్కడ సంబంధించిన జూనియర్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఔటింగ్ పంపిస్తా ఉన్నారంట. ఇంకా శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించి మెయిన్ బ్రాంచ్‌లోనే ఇలా జరుగుతా ఉంది. ఇంకా అక్కడ నోటీస్ బోర్డ్‌లో మనం చూసినట్లయితే అక్కడ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ పేర్లు కాకుండా ఎవరైతే ఫీజులు చెల్లించాలో, ఎవరైతే ఫీజులు ఏ విధంగా చెల్లించాలనే వాటిని గురించి అక్కడ పొందుపరిచినట్టు కనబడతా ఉన్నాయి. అంటే శ్రీ చైతన్య కాలేజ్ అనేది మొత్తానికి డబ్బుకు సంబంధించిన అంటే మనము ఇది విమర్శించడానికని కాదు. అక్కడున్న సిట్యుయేషన్ చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏ విధంగా విద్యార్థి పేమెంట్ చేయాలి, ఏదైతే ఎడ్యుకేషన్ లోన్‌ల ద్వారా కూడా పే చేయొచ్చు అంటే ఆప్షన్స్ ఇస్తా ఉన్నారన్నమాట. ఒకవేళ తల్లిదండ్రులు అక్కడ మేము కట్టలేని స్థితిలో ఉన్నామనంటే వాళ్ళకేం చెప్తా ఉన్నారంటే, ఈ పలానా ఎడ్యుకేషన్ లోన్ ఉంటాయి. ఆ లోన్‌లు తీసుకొనైనా మమ్మల్ని కట్టండి అనే విధంగా అంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇప్పించే విధంగా శ్రీ చైతన్య కాలేజ్‌లు అవి చేరుతా ఉన్నాయంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇప్పటికే ఈ నెలల్లోనే మనం చూస్తా ఉన్నాం 5 అంటే 5 ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. అవి ఆత్మహత్యలు కూడా అననవసరం లేదు. ముమ్మాటికి శ్రీ చైతన్య కాలేజ్ చేస్తున్న హత్యలను కూడా అనొచ్చని కూడా విద్యార్థి నాయకులైతే చెప్తా ఉన్నారు. ఇప్పటికే చదువు ఒత్తిడి వల్ల ఈ విధంగా జరుగుతా ఉంటే ముమ్మాటికి ఈరోజు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా కన్నీరు మున్నీరవుతున్న విషయాలు మనం చూసినట్లయితే చాలా ఆవేదన కనబడతా ఉంది. 17 ఏళ్ల కొడుకు
నిజంగా 17 సంవత్సరాల కొడుకు ఈ రోజున వాళ్ళకి లేడు అని తెలిసిన ఆ తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న మా రిపోర్టర్ కూడా గాంధీ హాస్పిటల్‌కి వెళ్ళిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక కోసం అక్కడికెళ్ళిన తరుణంలో ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి మేము కూడా కొంత కన్నీరు పెట్టుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తల్లి ఈ రోజున నా కొడుకు భవిష్యత్తు బావుంటుందని ఆ తల్లి అక్కడ ఏదైతే శ్రీ చైతన్య కాలేజీలో చేర్పించిందో ఈ రోజు కొడుకు భవిష్యత్తు ఏమో గాని కొడుకే లేడని ఆ వార్తను జీర్ణించుకోలేకపోతా ఉంది ఆ తల్లి. ఈ రోజున మమ్మల్ని ఏదైతే వృద్ధాప్యంగా వస్తే మమ్మల్ని కొడుకు సాత్తాడు, ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అయితాడు, ఎంపీసీలో జాయిన్ చేశాం కాబట్టి సాఫ్ట్‌వేర్ కొలువు తెచ్చుకుంటారు, మా భవిష్యత్తు బాగుంచుకుంటది. నాకు కొడుకు ఎంత కష్టమైనా నేను చదివిపించుకుంటా నా తల్లి పడిన ఆవేదన అక్కడ కనిపిస్తా ఉంది. మరి గవర్నమెంట్‌కి ఎందుకు కనబడట్లేదు? శ్రీ చైతన్య కాలేజీల పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నిజంగా ఆయన ఏదైతే రిపోర్ట్‌లు వచ్చిన నేపథ్యంలో తనకి థ్రెట్టింగ్ చేసుకున్నట్టుగా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. తనకి ఏదైతే మెడకు కొద్దిగా గాయాలైనట్టు కూడా కనిపిస్తా ఉంది. కానీ అక్కడ నిర్లక్ష్యం అయితే శ్రీ చైతన్య కాలేజీ సంబంధించిన యాజమాన్యం నిర్లక్ష్యం ముమ్మటికి కనబడతా ఉంది. తాను ఏదైతే ఆత్మహత్య చేసుకున్న వెంటనే తెలిసినప్పుడు తను ఏదైనా కార్ లాంటి ఏదైనా వెహికల్ లాంటిది అరేంజ్ చేసి లేకుంటే అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్‌లో తీసుకొని ఆక్సిజన్ లాంటి సీఆర్‌పీస్ చేస్తే బాగుండేది. తను బతికేవాడు. కానీ అలా చేయకుండా నిర్లక్ష్యంగా సరే చేసుకున్నాడు గదా! మంచిగున్నాడా? ఎలా ఉన్నాడని కూడా ఏం అడగకుండా తను బైక్‌లు ఇచ్చి అపాచీ బండ్లంట. అప్పటికి కూడా మరి అపాచీ బండి కూడా అక్కడ లేదంట. ఎక్కడి నుండి వచ్చిందో కూడా అర్థం అవ్వట్లేదంట. అంటే అపాచీ బండి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారని అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది ఏం చెప్తా ఉన్నారు, అక్కడ పిల్లలకు సంబంధించిన సంఘర్షణలు జరగడం వల్ల ఈ ఆత్మహత్య అయిందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ఏం జరిగింది? ఏంటి అసలు ఈ శ్రీ చైతన్య కాలేజీలోనే ఇప్పటికి ఇది 6వ ఆత్మహత్య ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇలా అని కూడా ఎవరు ప్రశ్నిస్తున్న దాఖలాలు లేవు. ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు అయితున్నాయి గానీ, ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న అంటే చేపిస్తున్న శ్రీ చైతన్య కాలేజీ మీద ఒక్క నోటీస్ కాదు కదా, ఒక్క చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పటికి 6 ఆత్మహత్యలయినాయి గదా! ఈ 6 ఆత్మహత్యల మీద ఎటువంటి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంది అని ఎవరు అడిగినా గానీ సమాధానం లేని ప్రశ్న అయిపోయిందది. ఇప్పటివరకు కూడా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ఎందుకు ఎడ్యుకేషన్ ఈ ఏదైతే విద్య మీద ధనం సంపాదించుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు మంచిగుంటా ఉన్నారు. వాళ్ళ కొడుకులను యూఎస్ఏలలో దాంట్లో పెద్ద పెద్ద కంట్రీలలోకి పంపించేసి చదివిపిస్తా ఉన్నారు. మీ మీద నమ్మకంతోని వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి మీ కాలేజీలో చేర్పిస్తే, ఈ రోజున వాళ్ళను శివాలుగా చేసి పంపిస్తా ఉన్నారు. అది ఒక్కరు గాదు, ఇద్దరు గాదు ఇప్పటికి 6 ఒక్క నెలలో 6 ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని ఇంతవరకు కూడా గవర్నమెంట్ కూడా స్పందించని దాఖలాలున్నాయి. మరి ఇది మా ఆవేదన ఎందుకిది? ఈ ఆవేదన నిజంగా తల్లి ఆవేదన చూస్తే కనిపిస్తా ఉంది. చాలా అనుమానాలు కనబడతా ఉన్నాయి. ఆ థ్రెడ్ 2 ముక్కలయింది. అసలు ఆ థ్రెడ్ ఆ తాడు ఎందుకు అలా 2 ముక్కలయింది? ఒక తాడైతే కింద ఉందంట. మరి 2 ముక్కలైతే ఆ 2 ముక్కలు పోలీసు వాళ్ళు తీసుకొని పోవాలి గదా! మరి ఒక ముక్క పైనే వదిలేసారంట. ఎందుకు వదిలేసారు? దానికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ గూడా తీసుకోవాలి గదా! ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? అతనే ఆత్మహత్య చేసుకున్నారా? లేకుంటే ఎవరన్నా దానికి ప్రేరేపించారా? అనే విషయాల మీద దర్యాప్తు చేయాలి కదా! అలా ఏం చేయకుండా వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు ఎటువంటి అంటే వాళ్ళకి సెక్యూరిటీగా పనిచేస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. గతంలో మాదాపూర్ కూడా వెళ్ళినప్పుడు శాంతి భద్రతను కాపాడుతున్నాం సార్, మీడియాని అలౌ చేయండి సార్ అని చెప్తా ఉన్నారు. శాంతి భద్రత అంటే ఏంటిది? మేము గూడా మేమన్నా గొడవ చేయడానికి కాదు. అక్కడికెళ్ళింది ఎటువంటి విషయాలు, అక్కడ ఎందుకు జరిగింది, నిజంగానే బిర్యానీ కోసం మరణించాడా వ్యక్తి అని గూడా మేము మాదాపూర్ సంబంధించిన శ్రీ చైతన్య కాలేజ్‌కి అక్కడికెళ్ళినప్పుడు అడిగితే నిజంగా లేజీగా సమాధానం చెప్తా ఉన్నారు. బిర్యానీ కోసం ఈ గోడ నుండి ఆ గోడ దూకడం వల్ల తను ఆత్మహత్య అంటే కింద పడిపోవడం వల్ల తను మరణించాడని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నమ్ముతారు? ఈ గవర్నమెంట్ అయినా ఏం చేస్తా ఉంది? సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ తన దగ్గరనే ఉంది. హోమ్ మినిస్టర్ తన దగ్గరనే ఉంది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటికి గవర్నమెంట్‌కి సంబంధించిన స్కూళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అది మీకు ఇప్పటికి కూడా కనబడతా ఉంది. ఈ ఈ మీ ఈ సంవత్సర కాలంలో మీరు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు విద్యార్థులనే ఒక నివేదిక తీసుకోండి. మీరే చేయండి. గతంలో ఎంతమందున్నారు? ఇప్పుడు ఎంతమందున్నారు? ఇది మేము ఒకళ్ళని విమర్శించడానికా? లేకుంటే విద్యా వ్యవస్థను విమర్శించడానికా? లేకుంటే శ్రీ చైతన్య కాలేజ్‌ని విమర్శించడానికనే గాదు. నిజంగా చెప్తా ఉన్నా శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు వాళ్ళ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇదే పరిస్థితిలో మీ పిల్లలుంటే ఏం చేస్తారు? ఈ రోజున ఎవరైతే కౌశిక్ రాఘవ ఉన్నాడో, ఆ రాఘవ ప్లేస్‌లో నీ కొడుకుంటే నువ్వేం జేస్తావు? నువ్వు గూడా బాధపడేవాడివి గదా! నీకు కూడా అంటే మీకు గూడా పిల్లలుంటారు. మీ పిల్లల్లాగానే పిల్లలను గూడా ట్రీట్ చేస్తే బావుంటది గదా! అంటే మీరేమో హత్యలు చేస్తుర్రు, మీరే చేస్తుర్రు అని అనట్లేదు.
తప్పిదాల వల్ల అయితా ఉన్నాయి. చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి. 17 సంవత్సరాలు, 16 సంవత్సరాల పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అది మీ వ్యవస్థ వల్లనే. మీరు ఏదైతే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ప్రెషర్ పెట్టడం వల్లనే, ర్యాంక్‌లకు సంబంధించిన ప్రెషర్ పెట్టడం వల్లనే మార్క్స్ తక్కువొస్తే తిడతారంట. వాళ్ళకి ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు. వాళ్ళకి కొంత సమయం కూడా కేటాయించరు ఆటకి. వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి గ్రౌండ్ ఉండాలి. వాళ్ళకి సంబంధించిన ఏవైతే స్కిల్ డెవలప్ లాంటి ప్రోగ్రామ్స్ అవేర్‌మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రయోజకులు కాదండి. కొంతమంది గేమ్స్‌లలో ప్రయోజకులు అయితారు. ఇంకొంతమంది వాళ్ళ స్కిల్‌కి సంబంధించి ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో అయితారు. ప్రతి ఒక్కరు ర్యాంకులు కొట్టాలంటే కాదు కదా! ఈ ర్యాంకుల ప్రెషర్ వల్ల ఈరోజు ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఇప్పటికి కూడా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆ తల్లిదండ్రులు వాళ్ళకిచ్చినప్పుడు అది వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందంటే ఘోరంగా అనిపిస్తా ఉంది. ఇప్పటికైనా గాని తెలంగాణ గవర్నమెంట్ మేము మిమ్మల్ని విమర్శించడానికి గాదు. ఇది ఒకటి చెప్పదలుచుకున్నాం ఏందంటే తెలంగాణలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు అయితున్నాయో అవి ఆగే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా గవర్నమెంట్ స్కూల్‌లను గూడా మనం చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ చాలా అయితా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల ఇప్పటికే నిమ్స్‌లా హాస్పిటల్‌లో కొంతమంది గూడా ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ? దేని వల్ల జరుగుతా ఉన్నాయి? మీ నిర్లక్ష్యం వల్ల జరుగుతా ఉన్నాయి. ముమ్మాటికి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే శ్రీ చైతన్య గాని, ఇటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గాని, కాలేజీలో గాని ఇలాంటి ఘటనలు జరగడానికి ఓన్లీ గవర్నమెంట్ నిర్లక్ష్యం. ఎందుకంటే మీరు ఒక ఆత్మహత్య జరిగినప్పుడు, రెండో ఆత్మహత్య జరిగినప్పుడు, మూడో ఆత్మహత్య జరిగినప్పుడన్నా గట్టి చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఆపేవాళ్ళు. నిజంగా దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో తీర్చిదిద్దుతారని చెప్తారు. కానీ దేశ భవిష్యత్తు ఏమో గాని యువత భవిష్యత్తు మాత్రము తరగతి గదుల్లోనే మగ్గుతా ఉన్నాయి. ఆ తరగతి గదుల నుండి బయటికి రావడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఆత్మహత్యలు. మేము చనిపోతున్నా ప్రశాంతంగా ఉంటామేమో అని అనుకుంటున్నారు పిల్లలు. అంటే ఆ విధంగా ఈ కార్పొరేట్ కళాశాలలు వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నాయి. తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా సమాజం ఆలోచించాలి. ఏ కాలేజీలో మన పిల్లలు చదువుకుంటే బావుంటారు. ఏ కాలేజీ మన పిల్లలు పంపిస్తే ర్యాంకులు ముఖ్యం కాదు. మన కొడుకు భవిష్యత్తు ముఖ్యమని ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ర్యాంకులొచ్చినోళ్ళే కాదు. ఇప్పుడు సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్నవాళ్ళు. ర్యాంకులు రాని వాళ్ళు కూడా గొప్ప గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అవి డిపెండింగ్ ఆన్ వాళ్ళ స్కిల్స్ మీద ఉంటాయి. స్కిల్స్ నేర్పించే ప్రక్రియ కొనసాగించండి. అంతేగాని ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థలో పడేసి వాళ్ళకి ఆ ఒత్తిడి ప్రెషర్‌లో ఇలాంటి ఆత్మహత్యలు ఇంకా జరగకుండా చూసే విధంగా ఖచ్చితంగా ప్రతి సండే, సాటర్‌డే 2 డేస్ గూడా వాళ్ళకి క్లాసులు జరగకుండా వాళ్ళకి గేమ్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఇష్టం ఉంటాయో ఆ కార్యక్రమాలు చేసే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇప్పటికైనా శ్రీ చైతన్య కాలేజీ మీద చర్య తీసుకుంటారని అనుకుంటా ఉన్నాం. ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి. ఎవరైతే కౌశిక్ రాఘవ ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నిన్న కన్నీరు మున్నీరు అయితా ఉన్నారు. పోస్ట్‌మార్టంలో అయితే తేల్చిందైతే తను ఉరేసుకొని చనిపోయారని తెలిసింది. కానీ అనేక అక్కడ కోణాల్లో మనకైతే అనుమానాలైతే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పోలీసులైతే దర్యాప్తు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. చేస్తారు. వాళ్ళు దర్యాప్తు చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? 3 రోజులు చేస్తారు. ఈ ఘటనలన్నీ అలానే అయితున్నాయి. 3 రోజులు చేస్తారు. 4గో రోజు అటు ఇటు హడావుడి చేస్తారు. 5దో రోజు ఖతం. ఆ కేసు గురించి ఎటువంటి ముచ్చట బయటికి రాదిగ. మరి ఈ పోలీసు వాళ్ళు అమ్ముడు పోతుర్రా? లేకుంటే గవర్నమెంట్ అమ్ముడు పోతుందా? అనేది అర్థం అవ్వట్లేదు గానీ 5, 6 రోజులు హడావుడి చేస్తారు. 6 రోజు ఖతం మర్చిపోయే విధంగా చేస్తా ఉన్నారు. కానీ కన్న తల్లిదండ్రులకి వాళ్ళు బతికున్న సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు బతికినా గానీ నా కొడుకు ఉండేవాడు. ఇలా మరణించాడనే ఆవేదన వాళ్ళు చనిపోయే వరకు ఉంటుంది. మీరు ఈ 6 రోజుల హడావుడి చేసి వదిలేస్తే ఆ కన్న తల్లిదండ్రులకి నవమాసాలు మోసిన తల్లికి ఆ తల్లి కాటికి పోయేదాకా ఆ శోకం ఉంటుంది. దానికి కారణం గవర్నమెంట్ నిర్లక్ష్యం, ఇటు శ్రీ చైతన్య కాలేజ్ చేస్తున్న నిర్లక్ష్యం, పెడుతున్న ప్రెజరు ఇవన్నీ కారణాలైతా ఉన్నాయి. ఇప్పటికైనా విద్యార్థుల గురించి విద్యార్థి తల్లిదండ్రులైనా ఆలోచించాలి. ఏవైతే ఇలాంటి కార్పొరేట్ విద్య అని చెప్పుకుంటే పిల్లల్ని ఏవైతే ఆత్మహత్యలు అయ్యే విధంగా ప్రోత్సహిస్తా ఉన్నారో వాళ్ళందరికి కూడా